హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో మోహన్ లాల్ నటించినటువంటి ఒక మంచి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే హృదయపూర్వం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే పూణేలో ఉన్న ఒక హార్ట్ ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కోసం కేరళకి హెలికాప్టర్ లో తీసుకుని వచ్చి అక్కడి నుంచి చాలా వేగంగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి సందీప్ కి ఆ హార్ట్ ని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. నిజానికి పూణేలో ఒక యాక్సిడెంట్ జరిగి ఒక ఆర్మీ ఆఫీసర్ చనిపోయి ఉండడంతో అతని గుండెనే తీసుకుని వచ్చి ఈ సందీప్ కి అమర్చి ఉంటారు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి సందీప్ ఇంటికి వెళుతూ ఉండగా ఎందుకైనా మంచిది అని తనకు తోడుగా జరీన్ అనే ఒక వ్యక్తిని అసిస్టెంట్ గా పంపిస్తారు. అలా ఇంటికి వచ్చినటువంటి సందీప్ వెంటనే తనకు హోటల్ ఉండడంతో అక్కడికి బయలుదేరి వెళ్లి ఆ హోటల్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. నిజానికి సందీప్ కి తన పూర్వీకుల నుంచి చాలా ఆస్తి వచ్చి ఉంటుంది. అలాగే ఇప్పుడు తన ఆస్తి పక్క నుంచే నేషనల్ హైవే వెళుతూ ఉండడంతో గవర్నమెంట్ వాళ్ళు తన ఆస్తిని తీసుకుని చాలా వందల కోట్లు తనకి ఇచ్చి ఉంటారు. తనకు అంత డబ్బులు ఉన్నప్పటికీ ఆ సందీప్ మాత్రం హోటల్ ని రన్ చేస్తూ ఉంటాడు. ఆ సందీప్ హోటల్లో వింత వింతగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ సందీప్ వాళ్ళందరితో కూడా మంచిగా పని చేయించుకుంటూ వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ సందీప్ హోటల్కి ఒక ముగ్గురు యువకులు రెగ్యులర్ గా వచ్చి అక్కడ భోజనం చేసి మేము కాబోయే డైరెక్టర్స్ అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతూ ఉంటారు. సందీప్ కూడా వాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా డబ్బులు తీసుకోకుండా వాళ్ళని వదిలేస్తూ ఉంటాడు. సందీప్ కి ఇంత ఆస్తి ఉన్నప్పటికీ తను మాత్రం సింగిల్ గానే ఉంటాడు. ఎందుకు అంటే తనకి పెళ్లి సెట్ అయ్యి కరెక్ట్ గా తాళి కట్టబోయే ముందు ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అని చెప్పి వెళ్లిపోయి ఉంటుంది. ఆ విధంగా తన పెళ్లి క్యాన్సిల్ అయి ఉండడంతో అప్పటి నుంచి కూడా పెళ్లి మాట ఎత్తగానే తన దూరంగా పారిపోతూ ఈ హోటల్ బిజినెస్ ని రన్ చేసుకుంటూ చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. అతనికంటూ తన ఫ్యామిలీలో తన అక్క, బావ, అలాగే తన అక్కయ్య కూతురు మాత్రమే ఉంటారు. ఆ సందీప్ బావకి ఆస్తి మీద చాలా పిచ్చి ఉంటుంది. సందీప్ ఆస్తి మొత్తం గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు అని చాలా బాధపడిపోతూ వెంటనే సందీప్ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ వాళ్ళకి ఇంకా ల్యాండ్ కావాలంట, మళ్ళీ నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది, వెంటనే నీ భూమిని మీ అక్కయ్య పేరు మీదకి రాసేయి అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి సందీప్ మాత్రం తనకేమీ తెలియదన్నట్లుగా అమాయకంగా నవ్వేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. ఒకరోజు పూణేలో ఉన్నటువంటి గుండె దానం చేసినటువంటి రవి కూతురు హరిత ఈ సందీప్ కి ఫోన్ చేసి నేను ఒకసారి మిమ్మల్ని కలవాలి, అందుకే రేపు వస్తున్నాను అంటుంది. నిజానికి తనకు గుండె దానం చేసినందుకు సందీపే వెళ్లి వాళ్ళని కలవాల్సి ఉంటుంది. కానీ సందీప్ మాత్రం తన హోటల్ పనుల్లో చాలా బిజీగా ఉండి ఆ విషయమే మర్చిపోయి ఉంటాడు. అలా రవి కూతురు ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా తన తండ్రి గుండెని చూడడానికి వస్తూ ఉండడంతో ఈ మూమెంట్ ని బాగా క్యాప్చర్ చేయాలి అని సందీప్ హోటల్ కి వస్తూ ఉండేటటువంటి ఆ కాబోయే డైరెక్టర్స్ ఆ సందీప్ దగ్గర మాట్లాడతారు. సందీప్ కూడా ఓకే మీ ఇష్టం వచ్చినట్లుగా చెయ్యండి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ రవి కూతురు అయినటువంటి హరిత ఆ సందీప్ దగ్గరికి వచ్చి తన గుండెల మీద చెయ్యి పెట్టి అక్కడ గుండె చప్పుడు వింటూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ ముగ్గురు డైరెక్టర్స్ షూట్ చేస్తూ ఉంటారు. ఆ హరిత మాత్రం తన తండ్రి గుండెని తాకినట్లుగా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజానికి ఆ హరిత అక్కడికి ఎందుకు వచ్చి ఉంటుంది అంటే నెక్స్ట్ వీక్ లో తనకి ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఆ హరిత లైఫ్ లో ప్రతి సంఘటనలో కూడా తన ఫాదరే ముందుండి తనని ఆశీర్వదించి ధైర్యం చెప్పి పంపిస్తూ ఉండి ఉంటాడు. ఇప్పుడు తన లైఫ్ లో ఫస్ట్ టైం ఒక శుభకార్యం జరగబోతూ ఉండడంతో ఆ ఎంగేజ్మెంట్ కి తన నాన్న గుండె ఉన్నటువంటి సందీప్ వచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుంది అని దానికోసం సందీప్ ని పిలవడానికి వచ్చి ఉంటుంది. ఆ మాటలు విన్న సందీప్ మాత్రం నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం వల్ల నా హోటల్ పనులు చాలా ఆగిపోయాయి, నేను మాత్రం అక్కడికి రాలేను అంటాడు. అయితే ఆ హరిత ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ సందీప్ నేను రాను అని అంటూ ఉండడంతో హరిత చాలా కోపంగా సందీప్ ని చూసి అసలు మా నాన్న నీకు గుండె డొనేట్ చేయకుండా ఉండి ఉంటే అసలు ఈ రోజు నువ్వు బ్రతికి ఉండేవాడివే కాదు అని కోపంగా తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదే సమయంలో సందీప్ దగ్గర అసిస్టెంట్ గా ఉన్నటువంటి జరీన్ కూడా సందీప్ ని చూసి ఏదైనా ఒక కుక్కకి బిస్కెట్ వేస్తే జీవితాంతం మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, నీకు వాళ్ళు గుండె దానం చేశారు అయినా నీ మనసు కరగడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న సందీప్ కూడా దాని గురించి ఆలోచించి సందీప్ మరియు జరీన్ ఇద్దరు కలిసి నెక్స్ట్ వీక్ లో జరిగే హరిత ఎంగేజ్మెంట్ కి బయలుదేరి వెళ్తారు.
అక్కడికి సందీప్ రావడంతో హరిత చాలా ఆనందించి వెంటనే సందీప్కి తన ఫాదర్ బ్రతికి ఉంటే ఎలాంటి డ్రెస్ వేసుకుంటాడో అలాంటి డ్రెస్సే వేసి ఆ ఎంగేజ్మెంట్ జరిగే ప్లేస్ కి తీసుకుని వెళ్తుంది. అక్కడ హరిత మదర్ ఉండడం చూసినటువంటి సందీప్ వెంటనే హరిత మదర్ దగ్గరికి వెళ్లి తనని పరిచయం చేసుకుని, నాకే మీ హస్బెండ్ గుండెని దానం చేశారు, మీరు ఆ గుండెని నాకు దానం చేసినందుకు మీకు థ్యాంక్స్ అని చెప్తాడు. అయితే ఆ రవి వైఫ్ అయినటువంటి దేవి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా నాకు తెలుసు అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. ఆ సమయంలో ఎంగేజ్మెంట్ జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో హరిత అలాగే పెళ్లి కొడుకు అయినటువంటి కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు. అయితే కొంతసేపటి తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ హరిత వెంటనే మైక్ తీసుకుని ఈ ఎంగేజ్మెంట్ జరగదు, భోజనాలు బాగున్నాయి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి అని అంటుంది. దాంతో ఆ మాటలు విన్న పెళ్లి కొడుకు కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఒక ప్లేస్ లో కూర్చుని ఉండి ఉంటాడు. అయితే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మాత్రం చాలా గొడవ చేస్తూ ఉండడంతో హరితకి సపోర్ట్ గా సందీప్ మరియు తన అసిస్టెంట్ జరీన్ అక్కడికి వెళ్తారు. అక్కడ జరుగుతున్న గొడవలో జరీన్ ఒక వ్యక్తిని పొరపాటున ఆవేశంలో కొట్టేయడంతో ఆ కళ్యాణ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి సందీప్ ని ఎత్తి ఒక మూలకు విసిరేస్తారు. అలా సందీప్ వెళ్లి ఒక టేబుల్ మీద పడగా తనకి బాగా గాయాలవుతాయి. కట్ చేసే సందీప్ ని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా డాక్టర్స్ చెక్ చేసి నడుము భాగంలో ఒక ఎముక చీలింది, మీరు ఒక 10 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అని అంటారు. ఆ మాటలు విన్న సందీప్ సరే అయితే నేను ఏదైనా ఒక హోటల్లో ఉంటాను అని అనగా హరిత మాత్రం మా నాన్న గుండె మీ దగ్గర ఉంది, మీరు ఎక్కడ ఉండడం ఎందుకు, మీరు మా ఇంట్లోనే ఉండండి అని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అప్పటి నుంచి కూడా హరిత తన బయటికి వెళ్లాలన్న ప్రతిసారి కూడా ఆ సందీప్ ని తనతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఒకరోజు తన ఎగ్జామ్ ఉండడంతో సందీప్ దగ్గరికి వచ్చి తనని విష్ చేయమని చెప్పి తన ఆశీర్వాదం తీసుకుని వెళ్లి ఎగ్జామ్ రాసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తుంది. అప్పుడు సందీప్ వెంటనే హరితని చూసి అసలు నువ్వెందుకు సడన్ గా నీ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకున్నావు అని అడుగుతాడు. దాంతో ఆ హరిత అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. నేను కళ్యాణ్ ఇద్దరం కలిసి కాలేజీ సమయం నుంచి ప్రేమించుకుంటున్నాం, ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం, కానీ నా మొబైల్లో నాకు తెలియకుండా ఒక సీక్రెట్ స్పై యాప్ ని ఇన్స్టాల్ చేసి నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అని మొత్తం కూడా తన స్పై యాప్ ద్వారా తెలుసుకుంటున్నాడు. పెళ్లికి ముందే నా మీద ఇంత అనుమానిస్తూ ఉంటే పెళ్లైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడు, అందుకే నేను ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాను అని అంటుంది. ఆ తర్వాత హరిత ఇంటికి రాగా తన మదర్ అయినటువంటి దేవి తనని తిడుతూ, ఎందుకు నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, వెంటనే నీ వాట్సాప్ స్టేటస్ ని డిలీట్ చెయ్యి అంటూ ఉంటుంది. నిజానికి ఆ హరిత తన వాట్సాప్ స్టేటస్ లో ఈ రోజు నుంచి నాకు ఫ్రీడమ్ దొరికింది అన్నట్టుగా ఒక స్టేటస్ పెట్టి ఉంటుంది. నువ్వు ఇలా చేస్తే ఊర్లోని వాళ్ళందరూ కూడా మన గురించి ఏమనుకుంటూ ఉంటారు, నువ్వు వెంటనే ఆ స్టేటస్ ని డిలీట్ చెయ్యి అంటూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి సందీప్ వచ్చి ఆ హరితని చూసి, మీ అమ్మ చెప్పింది కరెక్ట్, వెంటనే నువ్వు ఆ స్టేటస్ ని డిలీట్ చెయ్యి అంటూ ఆ హరిత మదర్ కి సపోర్ట్ చేస్తాడు. హరిత మాత్రం చాలా కోపంగా అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. అప్పుడు హరిత మదర్ దేవి వెంటనే సందీప్ ని చూసి, నా హస్బెండ్ గుండెని పెట్టుకున్న నువ్వు ఈ విషయంలో నాకు సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి మళ్ళీ హరిత వచ్చి సందీప్ ని చూసి, నువ్వు అమ్మ ఇద్దరు చెప్పారు కాబట్టి నేను ఆ స్టేటస్ ని డిలీట్ చేస్తున్నాను అని వెంటనే ఆ స్టేటస్ ని డిలీట్ చేసేస్తుంది. ఆ విధంగా హరితకి మరియు దేవికి ఇద్దరికి కూడా సందీప్ మీద రెస్పెక్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు హరిత మొదలైనటువంటి దేవి ఆ సందీప్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, మా ఫాదర్ 3 సంవత్సరాల నుంచి చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, తనకి నా హస్బెండ్ రవికి కూడా ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేటివి, మీరు నా హస్బెండ్ గుండెని పెట్టుకుని ఉన్నారు కాబట్టి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని నేను క్షమించేశాను అని చెప్తే తను కొంచెం ప్రశాంతంగా చనిపోతాడు, మీరు వెళ్ళి ఒకసారి తనని క్షమించి రండి అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న హరిత మాత్రం వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది. సందీప్ మాత్రం హరితను చూసి, ఇందులో ఏముంది, నేను తన దగ్గరికి వెళ్తాను, తను నన్ను క్షమించమని అడుగుతాడు, నేను కూడా తనని క్షమించేసి వచ్చేస్తాను అని ఆ తర్వాత రోజే ఆ దేవి వాళ్ళ నాన్న ఉన్న ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూడగా దేవి తండ్రి ఏమీ మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. నిజానికి కొన్ని సంవత్సరాల ముందు రవి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న పని చేస్తే ఆ దేవి యొక్క నాన్న అతన్ని డ్యూటీకి వెళ్ళనివ్వకుండా చాలా ఇబ్బంది పెట్టి ఉంటాడు. ఎందుకు ఈ విధంగా చేసి ఉంటాడు అంటే రవి ఒక తక్కువ కులానికి చెందినవాడు అని, తను దేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ విధంగా పగపించుకుని తనని డ్యూటీకి వెళ్ళనివ్వకుండా చాలా ఇబ్బంది పెట్టి ఉంటాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి సందీప్ చాలా కోప్పడి, ఇలాంటి పనులు చేసిన నిన్ను అసలు క్షమించను అని చెప్పి అక్కడి నుంచి లేచి వచ్చేస్తాడు. ఈ విషయం తెలిసిన హరిత చాలా ఆనందపడి, ఖచ్చితంగా మా నాన్న బ్రతికి ఉంటే అతన్ని అసలు క్షమించేవాడే కాదు అని చాలా సంబరపడుతుంది. వెంటనే తను గట్టిగా తనని కౌగిలించుకుని ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో ఒక్కసారిగా అతనిలో ఏదో తెలియని వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఆ సందీప్ కి తనకు తెలిసినటువంటి ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. నిన్ను ఇష్టపడే అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది, అప్పుడు నీ బాడీలో వైబ్రేషన్ వస్తుంది, గుడిలో గంటలు మోగుతాయి అని కొన్ని మాటలు చెప్పి ఉంటాడు. ఇవన్నీ అతను గుర్తు చేసుకుని చాలా ఆనందపడుతూ ఉంటాడు.
ఆ తర్వాత సందీప్ దగ్గరికి దేవి వచ్చి తన ఫాదర్ ని సందీప్ క్షమించలేదు అని కొంచెం అప్సెట్ అయి ఉంటుంది. సందీప్ ఆ దేవి దగ్గరికి వెళ్లి మీరు చెప్పినట్లుగా చేయనందుకు సారీ అని అంటాడు. ఆ మాటలు విన్న దేవి ఒక్కసారిగా లేచి ఆ సందీప్ దగ్గరికి వచ్చి రవి నా దగ్గర ఇన్ని సంవత్సరాలను మా కాపురంలో ఎప్పుడూ కూడా నన్ను క్షమించమని అడగలేదు, నాకు సారీ చెప్పలేదు, మీరు నాకు ఫస్ట్ టైం సారీ అడుగుతున్నారు అని చెప్పి తన 2 చేతులు పట్టుకుని 2 చేతుల్ని ముద్దు పెట్టేసి వెళ్లిపోతుంది. దాంతో అతని శరీరంలో తిరిగి మళ్ళీ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. గుడిలో గంటలు మోగుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఆ సందీప్ ఆత్మ ఏంటి కన్నా 2 లడ్డూలు తినడానికి ఆశగా ఉందా, కూతురు కావాలో తల్లి కావాలో డిసైడ్ చేసుకొని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్న సందీప్ మాత్రం అయ్యో ఇవన్నీ మనకు సెట్ కావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళగా డాక్టర్ ఆ సందీప్ ని చూసి మొత్తం సెట్ అవుతుంది, కానీ నీకు మరొక 2 వారాలు కూడా రెస్ట్ కావాల్సి ఉంటుంది అని చెప్పడంతో అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోపక్క హరిత తన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకుని ఏమీ బాధపడకుండా ఉంటుంది. కానీ కళ్యాణ్ మాత్రం చాలా బాధపడుతూ వెంటనే హరిత దగ్గరికి వచ్చి నేను నిన్ను చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హరితకి ఒక షూటింగ్ కాంపిటీషన్ ఉండగా తను వెళ్లి అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. కానీ తను మాత్రం కాన్సన్ట్రేట్ చేయలేక అందులో ఓడిపోతుంది. నిజానికి హరిత ఫాదర్ రవికి తన కూతురు షూటింగ్ కాంపిటీషన్ లో గెలవాలి అనే ఒక కోరిక ఉంటుంది. అందుకే హరిత అది గెలవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆ బాధలో హరిత మరియు సందీప్ ఇద్దరు కూడా బారుకి వెళ్ళగా అక్కడ హరిత ఫుల్గా మందు తాగి ఇంటికి వస్తూ ఉంటారు. అయితే సందీప్ మాత్రం తన హార్ట్ పేషెంట్ కావడంతో తను మాత్రం మందు తాగి ఉండడు. అప్పుడే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఆ హరితని స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవి వెంటనే స్టేషన్ కి వెళ్లి డబ్బులు కట్టి తన కూతుర్ని విడిపించుకుని వెళుతూ సందీప్ ని చూసి హరిత తాగుతున్న సమయంలో నువ్వు అక్కడే ఉన్నావు కదా, నువ్వు తనని తాగొద్దు అని చెప్పి తనని కంట్రోల్ చెయ్యాలి కదా, మనమే ఈ విధంగా చూసి చూడకుండా ఉంటే మన పిల్లలు ఎలా తయారవుతారు అని ఒక భార్య భర్తను అడుగుతున్నట్లుగా అడిగి తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయంలో సందీప్ పూణేకి వెళ్లి 2 వారాలు అయిపోయింది. ల్యాండ్ విషయం ఏమైపోయిందో మాట్లాడాలి అని ఆ సందీప్ బావ డైరెక్ట్ గా తను ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడ రవి భార్య హీరోతో నవ్వుతూ మాట్లాడడం, అలాగే రవి కూతురు కూడా అతన్ని టచ్ చేస్తూ చాలా క్లోజ్ గా మాట్లాడడం చూసి తను ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆ తర్వాత సందీప్ వెంటనే తన బావకి తిరిగి వెళ్ళడానికి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేస్తాడు. దాంతో తన బావ వెంటనే సందీప్ ని చూసి నేను నీ దగ్గర ఆస్తి గురించి మాట్లాడడానికి వస్తే నువ్వు నన్ను తిరిగి పంపించేస్తున్నావా అని అంటూ ఉంటాడు. నేను లాయర్ దగ్గర ఆల్రెడీ సైన్ చేసి వచ్చేసాను, నువ్వు ఒకసారి వెళ్లి ఆ లాయర్ దగ్గర మాట్లాడు అని చెప్పి పంపించేస్తాడు. సరిగ్గా అదే సమయంలో సందీప్ కి రెజీనా అనే ఒక అమ్మాయి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి మరి ఎవరో కాదు, ఆ సందీప్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పెళ్లి పీటల మీద నాకు పెళ్లి వద్దు అని చెప్పి వెళ్లిపోయింది కదా, ఆ అమ్మాయే తను. తనకిప్పుడు పెళ్లి అయిపోయి ఒక పాప కూడా ఉంటుంది. కానీ తన భర్త మాత్రం తనని విడిచిపెట్టి వెళ్లిపోయి ఉంటాడు. దాంతో ఆ రెజీనా ఇప్పుడు సందీప్ కి లైన్ వేస్తూ ఉండగా ఇది విన్నటువంటి హరిత వెంటనే అక్కడికి వచ్చి ఇప్పుడు తను సింగిల్ గా లేడు, నేను ఉన్నాను అని చెప్పి వెళ్లిపోతుంది. హరిత ఆ మాటలు చెప్పేసరికి ఆ సందీప్ కి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు. ఆ తర్వాత సందీప్ మరియు హరిత ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళగా డాక్టర్ ఆ సందీప్ ని చెక్ చేసి ఇప్పుడు నీకంతా కూడా నయం అయిపోయింది, నువ్వు మీ ఇంటికి వెళ్లిపోవచ్చు అని అంటాడు. అయితే అప్పటి వరకు సందీప్ ఇంటికి ఎప్పుడు వెళ్లిపోవాలా అని చాలా రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళకూడదు అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ నాకు చాలా నొప్పిగా ఉంది, ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చేయడం అంత మంచిది కాదు అని నాటకాలు ఆడుతూ ఉంటాడు. ఇది మొత్తం చూసినటువంటి దేవికి ఇతనికి ఇక్కడి నుంచి వెళ్లడం ఇష్టం లేనట్లుగా ఉంది అని అర్థం చేసుకుంటుంది. దాంతో దేవి వెంటనే ఆ సందీప్ ని కొంచెం మాట్లాడాలి అని పక్కకి తీసుకుని వెళ్లి మీరు నన్ను ఇష్టపడుతున్నారన్న విషయం నాకు తెలుసు, నేను మీ దగ్గర నాకు తెలియకుండానే క్లోజ్ అయిపోయాను, మనమేమి చిన్నపిల్లలం కాదు, కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడతోనే మర్చిపోండి అని చెప్పేసి వెళ్లిపోతుంది. దాంతో ఆ సందీప్ చాలా ఆలోచిస్తూ నా మట్టుకు నేను నా హోటల్ పని చూసుకుంటూ ఉండగా ఇక్కడికి రప్పించి నాలో లేనిపోని ఆశల్ని సృష్టించి ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారా అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సందీప్ ఫ్లైట్ లో వెళ్లడానికి చాలా భయపడుతున్నాడు అని సందీప్ ని వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి ఆ హరిత తీసుకుని వెళుతుంది. ఆ డాక్టర్ మరి ఎవరో కాదు, బాసిల్ జోసెఫ్ అక్కడ డాక్టర్ గా ఒక గెస్ట్ రోల్ చేయడం జరిగింది. నిజానికి అతను డాక్టరా లేక జ్యోతిష్యుడా అనే అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే తను సందీప్ డేట్ ఆఫ్ బర్త్ ని మరియు తన రాశి ఫలాలు అన్ని తెలుసుకుని ఈ రోజు ఆ సందీప్ బర్త్డే అని చెప్తాడు. దాంతో హరిత వెంటనే సందీప్ ని ఒక లైబ్రరీ దగ్గరికి తీసుకుని వెళ్లి మా నాన్న బ్రతికి ఉన్న సమయంలో ఈ లైబ్రరీలోనే ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉండేవాడు, ఇక్కడ లైబ్రరీలో ఉన్నప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో తను బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యి
చనిపోయాడు అని అంటుంది. ఆ వెంటనే హరిత తన ఫాదర్ ఫోటోని తీసి చూపించబోతూ ఉంటుంది. ఆ సందీప్ మాత్రం వద్దు, నేను మీ ఫాదర్ గురించి ఒక ఇమాజినేషన్ చేసుకున్నాను, మీరు ఇప్పుడు అతని ఫోటోని నాకు చూపించి ఆ ఇమాజినేషన్ ని చెడగొట్టొద్దు, నేను ఎప్పటికీ తన గురించి ఆ విధంగానే ఊహించుకుంటూ ఉంటాను అని అంటాడు. అప్పుడు హరిత వెంటనే తన ఫాదర్ మాట్లాడినటువంటి మాటల్ని సందీప్ కినిపించగా అందులో హరిత ఫాదర్ చాలా మోటివేషన్ ఇచ్చేలాగా మాట్లాడి ఉంటాడు. అది మొత్తం ఉన్నటువంటి సందీప్ వెంటనే హరితని చూసి నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటూ ఆ హరితని చాలా గట్టిగా కౌగిలించుకుంటాడు. అప్పుడు హరిత కూడా ఆ సందీప్ ని ఒక తండ్రిలాగా భావిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సందీప్ దగ్గరికి కళ్యాణ్ వచ్చి నేను ఒకసారి హరితతో మాట్లాడాలి, మీరు ఒకసారి తనని తీసుకురండి అని రిక్వెస్ట్ చేయడంతో సందీప్ హరితని కళ్యాణ్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంటాడు. నిజానికి వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ కి ముందు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి ఉంటారు. అయితే ఆ ఎంగేజ్మెంట్ నిలిచిపోయిన తర్వాత వీళ్ళ బిజినెస్ కూడా అలాగే ఉండిపోయి ఉంటుంది. ఆ బిజినెస్ నుంచి హరిత బయటికి వెళ్లకుండా కళ్యాణ్ తనని చూసి నువ్వు ఈ బిజినెస్ నుంచి బయటికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న హరిత మాత్రం నువ్వేంట్రా నాకు ఆర్డర్ వేసేది, నేను ఈ బిజినెస్ నుంచి వెళ్లిపోతాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ కళ్యాణ్ ఫ్రెండ్స్ వెంటనే హరితని కొట్టడానికి రాబోతూ ఉండడంతో ఆ సందీప్ వెంటనే వాళ్ళని చూసి నేను హోటల్ బిజినెస్ కి రాకముందు వ్యవసాయం చేసేవాడిని, చెయ్యి చూసారా ఎంత రఫ్ గా ఉందో అని ఆ కళ్యాణ్ ఫ్రెండ్స్ అందరినీ కొట్టడంతో వాళ్ళు వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత సందీప్ వెంటనే హరితని జాగ్రత్తగా ఇంటి దగ్గరికి తీసుకుని రాగా అప్పుడే రవి ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ సందీప్ బాడీలో ఉన్న గుండి తన ఫ్రెండ్స్ ది అని తనకు బొకే ఇచ్చి అక్కడి నుంచి కేరళకి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపిస్తారు. హరిత కూడా చాలా ఎమోషనల్ గా తనని కౌగులించుకుని తనకి సెండ్ ఆఫ్ ఇస్తుంది. అలా కేరళకి తిరిగి వచ్చినటువంటి సందీప్ ఆ జెరిన్ గురించి తనకు బాగా తెలియడంతో తనని పర్మనెంట్ గా తన మేనేజర్ గా చేసుకుంటాడు. అదే విధంగా ఆ హోటల్లో ఫ్రీగా తింటూ ఉండే ఆ ముగ్గురు యువకులు కూడా డైరెక్టర్స్ అయ్యి మూవీని తీస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో ఆ సందీప్ అక్క కూతురు ఫారెన్ లో ఒక నల్ల జాతీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఉండి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి సందీప్ బావ చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో సందీప్ వెంటనే తన బావ దగ్గరికి వెళ్లి తనకు ధైర్యం చెప్పి ఓదార్చుతూ ఉంటాడు. కట్ చేస్తే 1 సంవత్సరం గడిచిపోతుంది. సరిగ్గా ఆ సందీప్ బర్త్డే రోజున దేవి మరియు హరిత ఇద్దరు కూడా ఆ సందీప్ కి ఒక కేక్ ని పంపిస్తారు. దాన్ని చూసినటువంటి సందీప్ చాలా ఆనందపడుతూ ఉంటాడు. అదే సమయంలో బయట చాలా గట్టిగా వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడే ఒక మహిళ సందీప్ హోటల్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఆ మహిళ ఎవరు అని చూస్తే మీరా జాస్మిన్ అక్కడికి వచ్చి నిలబడి ఉంటుంది. ఆ తర్వాత సందీప్ మరియు ఆ మీరా జాస్మిన్ ఇద్దరు కూడా ఒకరినొకరు చాలా క్లోజ్ గా చూసుకుంటూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అసలు గౌరీ చేసిన తప్పు ఏమిటి, ఎందుకు పోలీసులు గౌరీని అరెస్ట్ చేసి తనని ఎంక్వైరీ చేస్తున్నారు? భార్య చేసిన తప్పుని భర్త నేనే ఆ తప్పు చేశాను అని జైలుకి వెళ్లి ఇంటికి తిరిగి రాగా ఆ సమయంలో ఇంట్లో తన భార్య ఏం చేస్తుంది? చనిపోయిన వ్యక్తి ఎలా బ్రతికి వచ్చాడు? భార్యను నమ్మి భర్త బయటికి వెళ్ళగా ఆ భార్య ఇంట్లో తన భర్తకు తెలియకుండా ఏం చేసింది? ఆ తండ్రి కూతురు ఎందుకు తనని నానా అని పిలవకుండా మరొక వ్యక్తిని నానా అని పిలుస్తుంది? వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే 2019లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి తెలుగు మూవీని చూడాల్సిందే. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.